ఈ పాత్రలోని సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించారు నా లవ్. హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు బ్రహ్మదేద 2.0. ఏమైంది బేబీ, ఏడుస్తున్నా? మా అమ్మమ్మ చనిపోయిందంట. అమ్మ, మా నాన్న, మా తమ్ముడు, ఇంట్లో వాళ్ళందరూ అమ్మమ్మని చూడటానికి వెళ్ళారు. ఇంట్లో ఎవరు లేరుగా వేసుకుందామా? ఓరా నీ కుత్తందంగా, నువ్వు మనిషివా లేకపోతే మానవ మృగానివా? మనసులో ఉన్న మాట చెప్పాడు, అందులో తప్పేంటి? మొగుడు తెచ్చి ముండేడుస్తుంటే ఉంచుకున్నాడు వచ్చి ఊటీ పోదాం అన్నాడట. వేసుకోండి, తలుపులు వేసుకొని వాళ్ళ అమ్మమ్మకి మరో జన్మనివ్వండి బ్రో. వేసుకునేటప్పుడు ఇన్స్టాలో లైవ్ పెట్టండి, మర్చిపోవద్దు. ఇఫ్ జీ బల్బు హ్యాడ్ ఏ ఫేస్, జీ బల్బు అంటే కుత్త బల్బు అని. అంటే మీ మొహం జీలా ఉంటుందని మీరే అంటున్నారా? డౌట్ వచ్చి అడుగుతున్నా, ఇది అమ్మాయా లేక ట్రాన్స్జెండరా? ఏంటి బ్రో అత్తమాట అన్నావు? నీకు జిఏ సగా లేదు, ఇంకా జీ బల్బా? ఒక సామెత ఉంటుంది మావా, అన్నీ నాకు అలింగమనిగా ఉంటుంది, ఏమీ లే నాకు ఎగిరిగిరి పడుతుంది. నేను వస్తాను బాబు. ఒక హగ్ ఇస్తే నీ ఫోన్ ఇస్తా. సరే, ఒక కిస్ ఇస్తే నీ ఫోన్ ఇస్తా. చదువుకొని పంపిస్తే ఎంత వస్తుంది? నన్ను అడిగావు కదా, మీ ఇంట్లో వాళ్ళు ఏమనరా మిమ్మల్ని ఇలాంటి డ్రెస్ వేసుకొని వీడియోస్ పబ్లిక్గా పెడితే? వాళ్ళ పేరెంట్స్ ఏదైనా అన్నా వీళ్ళు ఏం చెప్తారో తెలుసా? కెన్ వి మీట్ వన్స్? కలిసి ఏం చేస్తారా? ఏముంది, డోర్లు గుద్దుకోవటం. ఫ్రెష్ అంటే క్యారెట్ ఎంత ఫ్రెష్ గా ఉన్నాయా? ఇంతకన్నా ఫ్రెష్ గా ఉంటాయా? కానీ బాగా చిన్నగా ఉన్నట్టున్నాయా ఆంటీ? ఇంతకన్నా పెద్ద క్యారెట్ చూపించి నీ క్యారెట్ ఒకసారి. సొరకాయ కావాలి ఆంటీకి. కరెక్టే బ్రో, సొరకాయను క్యారెట్ రెండు కలిపి వండితే హైలైట్ ఉంటుంది తెలుసా? ఆంటీ కూడా ఫ్రెషా? అది కొల్లిపోయి ఉంటుంది బ్రో, చేత్తో కొట్టుకోవడం మేలు. క్యారెట్ కొల్లిపోతే చేత్తో ఎందుకు బ్రో కొట్టుకోవడం? నీ హ్యాండ్ లేదుగా. ఇంతకన్నా పెద్ద క్యారెట్ చూపించి నీ క్యారెట్ ఒకసారి. వినబడింది, కాలుండ తొక్క తప్పేక మీద. ఫ్రీగా వస్తే రెండు కావాలి నాకు, నువ్వు కావాలి పాప. కింద చింటుగాడు ఉన్నాడు బ్రో, కొంచెం వాడిని కూడా చూడండి, లేదంటే ఫీల్ అవుతాడు. ఇంకా కొంచెం వెనక్కి పోతే చింటు బ్రో ఎక్కడో కాటేస్తాడో తెలియదు. నీకంటే నీ కుక్క బ్రోనే లడ్డుగా ఉంది. డాగ్ బీ లైక్ వర్త్ వర్మా, వర్త్ మైండ్ బ్లోయింగ్ అండ్ బిలీవబుల్. వీడు అందంగా ఉన్నాడా, నేను కరువులో ఉన్నానా? ఏంట్రా వీరు ఇలా పుట్టుకొస్తే మమ్మల్ని ఎవరు చూస్తారు? పుట్టలోని చీమలు వస్తున్నట్టు వస్తున్నారు. వీడిని చూస్తుంటే మెల్లగా లేస్తుందేంట్రా చారీ. నువ్వేంటి బ్రో సంక్రాంతికి వస్తున్న మూవీలో మీనాక్షిలా ఉన్నావు. పెద్ద మాట అన్నాడు సరాడు. ఓ డౌట్ కొట్టేస్తుంది భయ్యా, అమ్మాయా అబ్బాయా అని. దానికి నేను ఉన్నా కదా బ్రో, నేను క్లారిటీ ఇస్తా కదా. చూడు పూర్తిగా చంద్రముఖిగా మారిన ఈ హుగ్గాన్ని చూడు. అదో కూరగ పనికి రాని కాయ. మా సెలబ్రిటీ విషయానికి వస్తే ఎట్లుంటది తెలుసా? వారిని జాతరలో బుగ్గలు అమ్ముకునే విధాలా ఉన్నావు నువ్వు, సెలబ్రిటీవా? ఈ మధ్య ఐఫోన్ లో తీసుకున్నావు, పెద్ద షోప్ టప్పులు కొడుతురు. నా దగ్గర ఉన్న ఐఫోన్ లో ఇది మా డ్రైవర్ వాడతాడు, ఇది మా ఇంట్లో పని మనిషి వాడుతుంది, ఇది వచ్చేసి మా ఆఫీస్ బాయ్ వాడతాడు. నువ్వే ఆఫీస్ బాయ్ లా ఉన్నావు కదరా. నువ్వు ఇంకోసారి సెలబ్రిటీ అని చెప్పినావు అనుకో, మూతి మీద మింగుతా. నువ్వే పనోడి, మళ్ళీ నీకు పనులు అంట. జోక్ అన్న, ఇన్ని దెంగులు తింటున్నావు, ఎలా బతుకుంటున్నావు అన్న. ఆకాశం తాకాలి అని ఉందా, హ్యాపీ లవ్డే బ్రో. ఈ ఎర్రపుక్ ఐఫోన్ ఎవరు ఇచ్చారు బ్రో? నా మొట్ట అవి రీల్స్ చూడలేకపోతున్నా. ఇంకా తప్పదు బ్రో, ఈ సమ్మర్ హాలిడేస్ అయ్యేదాకా మనం భరించాల్సిందే. చదువుకోరా హూకా. అంటే మీరు చదువుకునేది ఫస్ట్, చదువుకోండి ఫస్ట్. ఇలాంటివి చేయడం నాలాంటి చిన్నపిల్లల్ని రెచ్చగొట్టడం. నీ కంఫర్ట్ గానే ఉందిగా. మా మావయ్య గారి పేరు, మా అత్తయ్య గారి పేరు, వాళ్ళ అబ్బాయి పేరు,
వాళ్ళ ఆవిడ నా పేరు సీత, మా ఇంత వచ్చింది. మీన్ వాల్ నితీష్ రెడ్డి గర్ల్ ఫ్రెండ్. మేము ఇక్కడ కట్రా వేసుకొని కూర్చున్నాం. ఒక నిమిషం కోపముతో మరు నిమిషం నవ్వులతో నన్ను మురిపిస్తావో మరిపిస్తావో ఎందుకు? కొంపతీసి మీరేమైనా ఏమిటి సిగ్గుపడుతున్నారా? వీడి ముఖానికి సిగ్గు కూడాను. ఈ రోజుకి ఇంతే మావా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మావా.